తిరుపతి జిల్లా డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. పరుచూరు శారదమ్మ అనే ఆమె సంగనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 1లో భూమిని ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఈ భూమి వివాదంపై గ్రామస్తులు డక్కిలి తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. దీనిలో భాగంగా తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ భూమని నిర్ధారించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన వెంటనే భూ ఆక్రమణ చేసిన పరుచూరు శారదమ్మ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి బోర్డును తీసివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సంగనపల్లి గ్రామస్తులు వెంటనే తహసీల్దార్ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన పరుచూరు శారదమ్మ తహసీల్దార్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు బలవంతంగా పీకేసి దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పరుచూరు శారదమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇదే ఆనవాయితీ జరుగుతూ ఉన్నది. ఫేక్ పట్టాలు సృష్టించడం, 2 ఎకరాలు అడ్డగించుకోవడం, దాన్ని నమ్ముకోవడం, తినేయడము గడ్డ ఇదే పని అయిపోయింది. దీన్ని అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాము. అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఆడ ఒకరు అడ్డగించుకుంటే రెండో వాళ్ళు రాండ్ ఆట ప్రాబ్లం కూడా వచ్చే విధంగా ఉన్నది. కొట్టుకుంటారు, ఇబ్బందులు వస్తాయి. ఇది అధికారుల దృష్టికి తీసుకొని దాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం. సంగనపల్లి రెవెన్యూలో 1వ సర్వే నంబర్లో ఉన్నటువంటి మేతపరంబోకు భూమిని అక్రమైన ఈ ఫేక్ పట్టాన్ని సృష్టించి ఆ పరుచూరు శారదమ్మ అనే అది 1వ సర్వే నంబర్లో ఉన్న భూమిని అదంతా కబ్జా చేసేదానికి దాని వెనకాల ఉన్నటువంటి గడ్డం శ్రీనివాసులు రెడ్డి అతను ఆ లేడీని అడ్డం పెట్టుకొని అక్కడ ఇంతకు ముందే ఒక 3 దగ్గరలో ఆక్రమణ చేసి అమ్మిచ్చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అతను కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కంచేసేస్తున్నాడు, రాళ్ళు నాటిచ్చేస్తున్నాడు పంచాయతీ మేతపురం బోక్కి. మళ్ళీ ఇక్కడ ఆమెను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ 1.5 ఎకరాన్ని సచివాలయాన్ని ఆక్రమించేదానికి ప్రయత్నం చేస్తున్నా కనీసం వైసీపీ కార్యకర్తగా వాడు ఇలాంటి పని చేయడం చాలా దురదృష్టకరం. పంచాయతీలోనే మొత్తం పార్టీలకు అతీతంగా మొత్తం పంచాయతీ జనాభా వచ్చి ఇక్కడ ఆక్రమించేదానికి లేదు. పంచాయతీ మేతపురం బోకుని దాన్ని గ్రామస్తులందరూ కలిసికట్టుగా వచ్చి పంచాయతీ కార్యదర్శిని విఆర్ఓని వీళ్ళ సమక్షంలోనే తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారము మేము అర్జీ సమర్పించాము. ఆయన ఆదేశాల ప్రకారం 1వ సర్వే నంబర్లో ఏ వ్యక్తులు ఎవరు దిగకూడదు, అది గవర్నమెంట్ స్థలము. దాంట్లోకి ఎవరు దిగినా 145 సెక్షన్ అమలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లో ఎవరు దిగకూడదని అనేక సందర్భాల్లో ఆయన చెప్పి వాళ్ళ పంపించి మాకు బోర్డుని అమలు చేసి బోర్డు పెట్టిన మరుక్షణమే పరుచూరు శారదమ్మ అనే ఆమెని గడ్డం శ్రీనివాసులు అతను పంపించి ఆ బోర్డుని పీకేసి ఆ బోర్డునే ఎత్తుకొని అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా స్థలం నా పట్టా ఉంది, నా దాంట్లో పెట్టారని పట్టాలో ఉంది అని ప్రగడబాలు పలికి అక్కడ నేను ఆ అమ్మాయి ఏడ్చేదానికి ప్రయత్నం చేసే కాలికి వీళ్ళ అధికారులు కూడా కొంచెం మహిళ కదా ఏడుస్తుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ సర్దుబాటు చేశారు. ఎస్ఐ గారు కూడా మధ్యస్థం చేసి, కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఒక ప్రభుత్వ అధికారులు పెట్టినటువంటి బోర్డునే పెరికేసినప్పుడు ఇంకా ప్రభుత్వం నడిపే పరిస్థితి ఎలా ఉంది? దీని మీద ఎంఆర్ఓ గట్టిగా స్పందించి పై అధికారులకు తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.